చెప్పేది నీకు కాదు, నిలబడాలా? చెప్పేది నీకే. ఆగండి. చాలా కాలం తర్వాత ఏకాంతంగా కలుస్తుంది. ఇద్దరు కలిసే పోల్చారు. రారాదు. నువ్వు చూపిస్తున్న గౌరవ మర్యాదలకే నా కడుపు నిండిపోయింది. ఇంకా విందు కూడానా? చాలు. ఓ మీరు కనిపించగానే ఎదురుగా వచ్చి ఆప్యాయంగా ఆహ్వానించలేదనే? మీరు గడపలో అడుగు పెట్టగానే భక్తితో మీ పాదధూళి శిరస్సున ధరించలేదనా? అలా చేసి ఉండేదాన్ని. కానీ మీ స్వార్థం, సంకుచితత్వం నన్ను అధోగతికి తోయకపోతే మీ అర్థాంగినై నా ధర్మాన్ని నెరవేర్చుండేదాన్ని. జరిగిన దురదృష్ట సంఘటనకు సరైన కారణం తెలుసుకుంటే నువ్వు ఇలా మాట్లాడు. అందులో నా బాధ్యత ఎంతో, నా స్వార్థం ఏమిటో నీకే అర్థమవుతుంది. క్షమాపణ చెప్పుకోలేక సమర్థించుకుంటున్నావన్నమాట. ఆడదాన్ని మోసగించి ఎంగిలాకులా విసిరి పారేసే ప్రతి మగవాడు చెప్పే కుంటి సాకులే ఇవి. కాదు, నగ్న సత్యాలు. ప్రేమించటం అనేది యవ్వన ధర్మం. పెద్దల ఆదేశాన్ని శిరసావహించటం మానవ ధర్మం. ఆ ధర్మానికి కట్టుబడి నేను... ఆపు. చేసిన తప్పును కప్పిపుచ్చుకోవడానికి ధర్మపన్నాలు వల్లిస్తున్నావా? కాదు, నన్ను అలా అపార్థం చేసుకోకు. నా మనస్సులోని మదనంతా నీతో చెప్పుకుందామని, నా మీద నీకు కలిగిన అపోహను తొలగించుకుందామని వచ్చాను. నువ్వేం చెప్పనక్కర్లేదు. మనసిచ్చి జీవితానికి తోడు నీడగా విశ్వసించి తమ సర్వస్వాన్ని అర్పించే ఆడవారి మీద అనాథ నుంచి ఈ మగవాళ్ళు మృగాల్లా అత్యాచారాలు కావిస్తున్నారు. అనాథల్ని చేస్తున్నారు. ఆత్మహత్యలకు గురి కావిస్తున్నారు. పతితల్లిగా మారుస్తున్నారు. తాము మాత్రం చేసిన తప్పుల్ని కప్పిపుచ్చుకొని లోకం దృష్టిలో ఘరానా మనుషులుగా చలామణి అవుతున్నారు. ఈ దారుణం ఇంక ఇలా కొనసాగడానికి వీల్లేదు. ఈ అకృత్యాలను బట్టబయలు చేసి ఆ ద్రోహుల్ని శిక్షించి తీరాలి. అలా ఆశించటం న్యాయమే, కానీ శాసించటం అంత సులభం కాదు. సంఘం కూడా అలాంటి వారికి దండన విధించలేకపోయింది. ఆ సంఘం నీలాంటి స్వార్థపరుల కూటం. బలవంతులు, ధనవంతులు దాని నోరు నొక్కి కళ్ళు కప్పి తమ గుప్పెట్లలో పెట్టుకోవడంతో అది అవిటిదైపోయింది. దాన్ని అడ్డం పెట్టుకుని చేసే నేరాలు ఇక మీదటి చెల్లుబాటు కావు. ఈనాడు అన్నం కోసం కన్నం వేశానన్నా, ఆవేశంలో హత్య చేశానన్నా కోర్టు వారిని శిక్షించక మానదు. కానీ ఆడదాన్ని సర్వనాశనం చేసినా చట్టం వారిని శిక్షించలేదన్న ధీమాతో నీలాగా విచ్చలవిడిగా సంచరించే వారికి గుణపాఠం చెప్పి తీరుతాను. నీ బ్రతికి ఇంకా దుర్భరం చేస్తాను. నా ప్రతీకారాన్ని సాధిస్తాను. నీ ప్రతీకార జ్వాల నిన్నే దహించి వేస్తుంది. నీ అహంకారం ఇంకా చావలేదన్నమాట. అహంకారం కాదు, ఆత్మ గౌరవం. నీ మూర్ఖత్వం, నీ అవివేకం దాన్ని చెలింపచేయలేవన్న సత్యాన్ని నువ్వు ఇప్పటికైనా గ్రహించు. నువ్వనుకునే గౌరవాన్ని కాల రాచి పారేస్తాను. నీ జీవితం ఇంకా నరకప్రాయంగా చేస్తాను. నీ మృత్యువునైనా కళ్ళ చూస్తాను. నా ప్రతీకారంతో నిన్ను జయించి తీర్తాను. అసంభవం. నేను నీ చేతుల్లో ఓడిపోయి అసమర్థుని కాదు, నీకు దాసోహమనే అప్రయోజకుణ్ణి కాదు.
నన్నిలా వసివాడి మళ్ళీ ఎలాయే గుండెలో కోరికలన్నీ కన్నీటి చారికలాయే ఏ జీవికైనా కావాలి తోడు ఏ జీవికైనా కావాలి తోడు నా జీవితం శాపమా పాపమా మనసా కవ్వించకే నన్నిలా ఏంట్రా పిచ్చిగా నవ్వుతున్నావు? బావా నీకు బొత్తిగా తెలియలేదు. ఎందుకు లేదు? అది చచ్చిపోయిన కోడి కదా, దాన్ని తాడెందుకు కొట్టావు? దిగి పారిపోతుంది భయమా? ఇడియట్, పారిపోతున్నాను కదా, కింద పడిపోయి టచ్ చెప్పడం పడగలు కొట్టేస్తుందని. రై, నీకు బాడీయే కదా, బ్రెయిన్ కూడా తరలే. 34 ఏళ్ళు వచ్చాయి ఎందుకురా? నాకంటే 6 ఏళ్ళు పెద్ద. ఏం సాధించావు నీ జీవితంలో? నేను చెప్పినట్టు నోరు మూసుకుని చేయి. బావ కాబట్టి వదిలేసాను. గుడ్ గుడ్, సక్సెస్ సక్సెస్, కమ్ ఆన్. గుడ్ గుడ్, లైట్స్ ఆఫ్. ఇంజెక్షన్. yes yes yes, ఓకే. ఇదిగో సరిగ్గా నువ్వు తెల్లారుదామని 5 గంటలకు లేవగా నీకు ప్రాణాలు వస్తాయి. నువ్వు ప్రపంచాన్ని కుక్కురాకు కుక్కురాకు అంటూ లేపచ్చు. మమ్మీ, సక్సెస్. కోడి, నా కోడి తాళ్ళు కూడా ఎక్కువ పరిగెత్తుంది. జీవకిరణం ప్రవహించుంటుంది. ఎక్కడ నా కోడి? ఎక్కడ? ఎక్కడికి? బయటికి. సక్సెస్, విజయం, గ్రాండ్ సక్సెస్, సక్సెస్. చూడరా నా బదిని కూడా ఎలా ఆడుకుంటుందో. పిల్లలు కూడా పెట్టిందావా? చూసావా మరి? రే, నా ప్రయోగం సక్సెస్. ఇంకా చూపిస్తాను అన్న రాగా మనుషుల మీద కూడా ప్రయోగం చేస్తాను. నేను చంపేసి బతికిస్తాను. ఏమిట్రా ఇది? వాడు తిరిగి ఉన్నా. నువ్వు రానా? నేను చంపేసి బతికించేస్తాను. అందరూ తప్పుకుంటారా ఎక్కడైనా? నీకేం మంగళసూత్రం ఉంచుకోవాలని లేదేమిటే? 5 నిమిషాలేగా మళ్ళీ బతికిస్తాడు. 5 నిమిషాలు కాదే, ఇది కాపద్దే. కాపద్దు కదా నాన్న, ఇది ఇంకోపద్దు. ఆ ప్రయోగం ఏదో ముందు మీ అమ్మ మెచ్చి అది చేయండి. లక్ష్మి, ఇదేం జ్వరం అమ్మా? నిన్న నుంచి బాబు మూసికను తెరవకుండా పడున్నాడు. ఏమోనండి, ఈ మగత అది చూస్తుంటే మామూలు జ్వరంలా నాకు అనిపించడం లేదు. అవును, నువ్వు వెళ్ళి డాక్టర్ని తీసుకురా. అవునమ్మా, డాక్టర్ని తీసుకురావాలి. తీసుకొస్తాను, డాక్టర్ని తీసుకొస్తాను. శాంతి, ఏంటి వెళ్ళి? మీ నాన్న ఆదురు తక్కువ డాక్టర్ కోసం వెళ్ళారు. తీరా డాక్టర్ వచ్చి మందులు రాసిస్తే కొనడానికి ఇంట్లో డబ్బులు కూడా లేవి. నువ్వు వెళ్ళి సుశీల నేను అడిగి కాస్త డబ్బులుంటే తీసుకురా. అలాగే పిన్ని. శాంతి, ఏమిటి ఇలా వచ్చా? కృష్ణుడికి చాలా జబ్బుగా ఉంది. మందు తేవడానికి కూడా ఇంటి దగ్గర డబ్బు లేదు. నువ్వే సహాయం చేయాలి. అలాగా? శాంతి, నువ్వు డబ్బు తీసుకెళ్ళు, నేను డాక్టర్ని తీసుకొస్తాను. నువ్వు తీసుకొచ్చేది అంటే డాక్టర్ అడ్డమైన వాళ్ళకి ఈ డబ్బు ఇవ్వడమే. నువ్వు గుమ్మం కదలడానికి వీల్లేదు. ఆ దరిద్రతతో పొత్తు పెట్టుకోవద్దని నీకు ఎన్నిసార్లు చెప్పాను? ఏమిటి నాన్న మాటలు? లేకపోతే పూటకి ఠికానా లేని వాళ్ళంతా మనం ఒక్కింటి మీదే వచ్చి పడకపోతే ఇంటింటికి తిరిగి బెచ్చు పెట్టుకోమని రాదు. నాన్న, ఈనాడు మనం 4 రాళ్ళు సంపాదించామని
మనుషుల విలువ గుర్తించకుండా మాట్లాడడం మంచిది కాదు. మనిషికి డబ్బు ఉంటేనే విలువ, అదే లేకపోతే ఎంత ఒడ్డు పొడుగు ఉన్నా గడ్డిపోస్తో సమానం. నీకు తెలియదు, నోరు ముసుకుని నువ్వు ఇంట్లోకి వెళ్ళి. నాన్న, నా కాళ్ళకు సంఖ్యలు లేవు. నీకు లేకపోయినా మానవత్వం నాకు లేదనుకో. వెళ్ళి తీర్తాను. వెళ్తావా? అవును. వెళ్ళడానికి వెళ్ళలేదు. ఈ మందులు వెంటనే తెచ్చి వాడండి, అశ్రద్ధ చేయకండి. సన్నజాజి పక్క మీద సంకురాత్రి, మొగుడు పెళ్ళాలుగా మొదటి రాత్రి, పెదవులు అడిగిన రుచి రాత్రి, కౌగిలి అడిగిన కసి రాత్రి, కవ్విస్తున్నది చలి రాత్రి, కవ్విస్తున్నది చలి రాత్రి. సన్నజాజి పక్క మీద సంకురాత్రి.